ఏటైందిరా అట్ట కంగారు పడుతూ ఉండవు? ఆ సీగాడు ఆ పోలీసోడా ఏటైందిరా? దారిలో వస్తా ఉంటే ఇంత రాత్రిపూట యాడికి రా పోతా ఉండే అని అడుగున్నాడు. నువ్వేటి చెప్పినావురా? ఏదో చెప్పినాలు కానీ ఎందుకని మంచిదని లాంతర ఆరుకుని వచ్చుండా. ఎరా రెడ్డిని భిన్న సంపాలి, లేదంటే ఆ సీఏ గాడికి అనుమానం వచ్చిందో ఆడు మనల్ని నెరసడో. ఎవడడ్డొచ్చిన రెడ్డి నిడిచే సమస్య లేదు. చివరికి ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆడి సావు మాత్రం నా చేతుల్లోనే. చూస్తా ఉండు. ఏందిరా వెళ్తురు? ఊరిని ఆ పోలీసుడికి అనుమానం వచ్చి ఎతకతా వస్తున్నాడా ఏంది? నువ్వు నోరు మీరా, లేకుంటే ఒక్కసారికి ఎంతమంది యాడికి పోతా ఉన్నారబ్బా? వెళ్ళి చూద్దాం. హలో, ఎవరు ఉన్నాడా? ఉన్నా సార్. ఇస్తున్నాయా? ఎవరు? రెడ్డి గారు సార్. చెప్పండి రెడ్డి గారు. ఏంది సిఐ, నా మనుషుల్ని చంపినోడి గురించి ఎంతవరకు వచ్చుండాది? ఆ పనిలోనే ఉన్నాను రెడ్డి గారు. ఈ వల్ల అవ్వదులే గానీ నేనే చూసుకుంటానులే. అంత మాట ఎందుకులే రెడ్డి గారు, రేపు తెల్లారెకెల్లా ఆడి శవం మీ ముందుంటది. అది చూద్దాం. చూడండి. ఏవయ్యా నాగరాజు సార్, నాకెందుకో మన మధ్యనే ఉంటూ అన్నీ తెలిసిన వాడే ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏమంటావ్? అవును సార్, రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది సార్. రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళలో అంత ధైర్యం ఉందంటావా? అదేంటి సార్, ఆ రోజు సచ్చిన శవాన్ని చీకటి గదిలో నుంచి నేరుగా బయటికి తీసుకొచ్చాడే, ఆడికి ధైర్యం ఉండబట్టేగా. అంతమంది మనుషులు శవాన్ని తీసుకురమ్మంటే భయపడ్డారు. కొద్దిగా ఆలోచించాల్సిన విషయమేనయ్యా. అవును సార్. అన్నట్టు ఆ రోజు రాత్రి కనిపించింది వాడి మనిషే కదా? వాడి మనిషే సార్. ఈ పని రోజంతా అంటారా చేసేదే? రేయ్, చేయండి. చేద్దాం అన్నా. అయ్యా మీ గుమస్తే ఆడరా? ఎన్ని ఉంటాడయ్యా? పిలుచుకురాపో. అట్నే అయ్యా. నమస్కారం సార్. ఏంటి ఇట్టా వచ్చినారు? ఈ మధ్య పనిలో ఎవరైనా చేరారా? చేరారు సార్. ఎవరు? రెడ్డి గారి మనిషి చనిపోతే వచ్చారే వాళ్ళే సార్. ఏడున్నారు? ఈరోజు పనిలోకి వచ్చినట్లు లేరు సార్. ఏం సార్? సార్, నువ్వు బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్.